తూర్పుగోదావరి జిల్లా కిర్లంపొడిలో ఉద్రిక్తత నెలకొంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అమలాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం కిర్లంపొడి తరలించారు. తుని సంఘటన సంబంధించి 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్టులను వ్యతిరేకిస్తూ ముద్రగడ ఆయన అనుచరులు అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నినాదాలు వేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా రాజమండ్రి సిఐడి ఆఫీసుకు తరలించే ప్రయత్నం చేశారు. ముద్రగడను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆయన మద్దతుదారులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ముద్రగడను ఆయన స్వగ్రామం కిర్లంపూడి తరలించారు. అయితే అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టేంత వరకు పోలీసు వ్యాన్లోనే ఉంటానంటూ ముద్రగడ స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున కాపులు కిర్లంపూడి చేరుకుంటున్నారు. మరోవైపు ఆ గ్రామంలో షాపులన్నీ బంద్ చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం కిర్లంపొడిలో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. మొదట రాజమండ్రి తరలిస్తారని వార్తలు వచ్చినప్పటికీ తర్వాత కిర్లంపొడికి తరలించారు. మరోవైపు అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేసేంత వరకు వ్యాన్ నుంచి దిగను అని చెప్పి ముద్రగడ చెప్తున్న పరిస్థితి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నరేష్, అనేక ట్విస్టుల మధ్యన ముద్రగడ అమలాపురం నుంచి నేరుగా రాజమండ్రి కాకుండా రాజమండ్రి తీసుకొచ్చే విధంగా హైవే మీద నుంచి రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లకుండా నేరుగా కిర్లంపూడిలో ఆయన స్వగ్రామంలో ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇక్కడ ఆపడం జరిగింది. మొత్తం పోలీస్ వెహికల్స్ అన్ని ఆయనతో పాటు ముందుగానే భద్రతా బలగాలను ఇక్కడికి తరలించాడు. కిర్లంపూడి మొత్తం కూడా పోలీసులతో నిండిపోయింది. మరోవైపు ముద్రగడ ఇక్కడికి వస్తున్నారని తెలుసుకుని కాపు నాయకులు, నేతలు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున ముద్రగడ ఇంటికి రావడం ప్రారంభించారు. అయితే ముద్రగడ ఇంటి వద్దకు వచ్చిన వాహనం అక్కడే నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఏదైతే డిమాండ్ పెట్టానో ఆ డిమాండ్ మేరకు అమలాపురంలో అరెస్ట్ చేసిన 6గురు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు తాను వ్యాన్ దిగేది లేదని, ఒకవేళ బలవంతంగా వ్యాన్ దించినా లేదంటే అక్కడ ఉన్న ఇంటి తలుపులు బదలగొట్టి కానీ లోపలికి పంపించే ప్రయత్నం చేసినా తాను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని, అప్పుడు తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యత కానని స్పష్టం చేయడం జరిగింది. దీంతో పోలీసులకు కూడా ఏం చేయాలో పాలు పరిస్థితి ఏర్పడింది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులందరూ మొత్తం ఇక్కడే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మొత్తం అంతా కాస్త ఉద్రిక్తంగా మారడంతో కిర్లంపూడిలో షాపులు కూడా బంద్ చేయడం జరిగింది. మొత్తం అంతా కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి వద్దకు చేరుకోవడం జరుగుతోంది. ఈ ప్రాంతం అంతా చాలా కోలాహలంగా ఉండి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. అయినా సరే ముద్రగడ ఆ వ్యాన్ లోనే ఇంకా ఉన్నారు. ముద్రగడతో పాటు మిగిలిన నేతలు కూడా ఆయనతో పాటు వ్యాన్ లోనే కూర్చుండిపోయారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి స్తబ్దంగా ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా స్పష్టం కావడం లేదు నరేష్. అలాగే హరీష్, ప్రస్తుతం ముద్రగడ కిర్లంపూడిలో ఉన్నట్టు తెలుస్తుంది, వ్యాన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఏమైనా డిమాండ్లు పోలీసుల ముందుంచారా? పోలీసులు ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి ఆయన ముందు నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు. అమలాపురం పోలీస్ స్టేషన్ ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా వ్యాన్ నుంచి దిక్కుండా అదే ముక్క చెప్పడం జరుగుతుంది. ఎవరినైతే అరెస్ట్ చేశారో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి నిందితులను తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప అమాయకులను ఆ సంఘటనలో సంబంధం లేని వాళ్ళని నేను ఎవరైతే పోలీసులు అనౌన్స్ చేశారో 6 మంది లేదంటే వ్యాన్ దిగొచ్చే పరిస్థితి. దీంతో పోలీసులు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యాన్ చుట్టూ బందోబస్తు, భద్రతా విధానాలు భరిస్తాయి. ఈ ప్రాంతం అంతా ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇంకా వ్యాన్ లోనే ఆయన కూర్చున్నారు. ఒకవేళ తన కదిపితే ఖచ్చితంగా దీక్షకు దిగడం ఖాయం అని చెప్తున్నారు. సరే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ హరీష్.